ఇప్పుడు నేను చెప్పబోయేది రియల్ గా జరిగిన స్టోరీ. 1994 లో చార్ల్స్ రియూ అనే ఇతను నార్త్ కొరియాలో జన్మించాడు. అతను పుట్టాక వాళ్ళ నాన్న తల్లి బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వీళ్ళకి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. కొన్నేళ్లకి వాళ్ళ అమ్మ ఆకలితో చనిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్నకి ఈ అబ్బాయి గుర్తొచ్చి సీక్రెట్ గా నార్త్ కొరియా బార్డర్ దాటించి చైనాకి తీసుకెళ్తాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇస్తాడు. అలా అంతా హ్యాపీగా ఉన్న టైంలో చైనీస్ ఆఫీసర్స్ ఇతన్ని పట్టుకొని నార్త్ కొరియాకి డిపోర్ట్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళాక శిక్షగా ఇతన్ని లేబర్ క్యాంప్ లో పాడేసి టార్చర్ చేస్తారు. కానీ ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. 2 నెలల తర్వాత అతను మళ్ళీ పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. కొన్ని టార్చ్ లైట్స్ ని దొంగలించి ఫెన్స్ కింద నుండి పారిపోతాడు. ఆ తరువాత ఆ టార్చ్ లైట్స్ ని అమ్మేసి వచ్చిన డబ్బులతో ట్రైన్ టికెట్ కొంటాడు. ఈ ట్రైన్ బార్డర్ దాటి చైనా వెళ్తుంది. ట్రైన్ సగం దూరం వెళ్ళిందో లేదో గార్డ్స్ ఇతన్ని పట్టుకుంటారు. ఇంకా ఇతని సంగతి అయిపోయింది అనుకుంటాడు. అప్పుడే ట్రైన్ డోర్ ఓపెన్ గా కనిపిస్తుంది. అతను రన్నింగ్ ట్రైన్ నుండి బయటకు దూకేస్తాడు. కాళ్ళు విరుగుతాయి. ఎలాగో అలా బార్డర్ కైతే చేరుకుని నదిని క్రాస్ చేసేస్తాడు. అక్కడి నుండి కష్టపడి యుఎస్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతను యూట్యూబర్ అయి రోజు కిన్మామని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.